వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఏంటి డబ్బులు డిపాజిట్ చేయడానికి బ్యాంక్ వెళ్తున్నారా? మరి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మారబోతున్న పాన్ కార్డ్ రూల్స్ గురించి మీకు తెలుసా? అయితే తెలుసుకోండి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ కార్డు రూల్స్లో కొన్ని కీలకమైన మార్పులు వస్తున్నాయి. మీరు చేసే చిన్న చిన్న పొరపాటు మీ బ్యాంకు ఖాతాకు కానీ మీ ఆస్తులకు కానీ పెద్ద పెద్ద చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ మార్పులు ఏంటి? లక్షల లావాదేవీల మీద పట్టు బిగిస్తున్నారా లేక మనకు వెసులుబాటు కల్పిస్తున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. ఆదాయ పన్ను నిబంధనలు 2026 పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ప్రధానంగా 5 అంశాలు ఉన్నాయి. ఆ 5 అంశాలేంటో ఒక్కసారి పరిశీలిస్తే, బ్యాంకు లావాదేవీలు మొట్టమొదటిది. మీరు ఒక ఈ ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినా లేక విత్డ్రా చేసినా ఇక నుంచి ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సిందే. అది ఒకే బ్యాంకులో అయినా సరే లేదా వేరువేరు బ్యాంకుల్లో పంచుకున్నా సరే. 10 లక్షలు దాటిందా ఐటీ శాఖ కన్ను మీ మీద పడ్డట్టే. ఇప్పటి వరకు కేవలం రోజుకు 50,000 రూపాయలు దాటితేనే పాన్ అడిగేవారు. కానీ ఇప్పుడు ఇయర్లీ లిమిట్ మీద ఫోకస్ పెట్టారు. అంటే ఇప్పటి వరకు 50,000 అంటే రోజుకు 50,000 ఉంటే ఇది మొత్తం సంవత్సరానికి 10 లక్షలు దాటింది. 50,000 ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు సంవత్సరానికి 10 లక్షలు మాత్రమే లిమిట్ ఇచ్చారు. ఇది కంట్రోల్లో పెట్టారు. ఎవరైనా 10 లక్షలకు మించి ఈ ఎకనామిక్ ఇయర్లో డిపాజిట్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిఘా పెడుతుంది. వాళ్ళ 10 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారనే వివరాల్ని ఆరా తీస్తుంది. రెండోది వచ్చేసి రియల్ ఎస్టేట్, ఇళ్ళు, స్థలాలు అమ్మకం లేదా కొనుగోలు. ఇక్కడ మనకు కొంచెం ఊరటనిచ్చే సమాచారం ఉంది. ఇప్పటి వరకు 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొన్నా అమ్మినా పాన్ కార్డ్ అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ లిమిట్ను 20 లక్షలకు పెంచారు. అంటే 20 లక్షల లోపు రిజిస్ట్రేషన్లకి పాన్ గొడవ ఇక ఉండకపోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగాయి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే మూడోది హోటల్ బిల్లులు, ఫంక్షన్లు. మీరు ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేసినా, హోటల్ బిల్లులు కట్టినా ఆ మొత్తం ₹1,00,000 దాటితే పాన్ కార్డు గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ లిమిట్ కేవలం 50,000 రూపాయలు మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు డబుల్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది కొంచెం ఊరటనిచ్చే అంశమని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు 50,000 వరకు మాత్రమే ఖర్చుకు అనుమతి ఇచ్చేవారు హోటళ్ళు లేదా ఫంక్షన్ హాల్స్ బుక్ చేయడం విషయంలో. ఇక నుంచి ఆ రూల్ పూర్తిగా మారబోతుంది. అది 1,00,000కు పెంచారు ఆ లిమిట్ని. ఇక 2 వీలర్స్ 4 వీలర్స్ అమ్మకం కొనుగోలు విషయంలోనూ ఇప్పుడు పాన్ కార్డు ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది. ఏప్రిల్ 1 నుంచి ఖచ్చితంగా పాన్ కార్డ్ని 2 వీలర్ కొనుగోళ్ళకు కూడా అప్లై చేస్తున్నారు. ఇప్పటి వరకు కారు కొంటేనే కేవలం పాన్ కార్డ్ అడిగేవారు, బైక్ కొంటే అడిగేవారు. కానీ బైక్ కొంటే గతంలో అడిగేవారు కాదు. కానీ ఏప్రిల్ 1 నుంచి మీరు ఏ మోటారు వాహనం కొన్నా దాని విలువ 5 లక్షలు దాటితే ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. అంటే ప్రీమియం బైక్స్ కొనే కుర్రాళ్లకు ఇక నుంచి పాన్ కార్డ్ తప్పనిసరి అన్నమాట. ఐదో వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో కూడా ఇక నుంచి పాన్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ని ఖచ్చితంగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రాబోతుంది. ఇది అందరినీ ప్రభావితం చేసే అంశం అవుతుంది. ఇకపై ప్రతి బీమా పాలసీకి పాన్ కార్డును లింకు చేయాల్సి ఉంటుంది. గతంలో 50,000 రూపాయల ప్రీమియం దాటితేనే పాన్ కార్డ్ అడిగేవారు. కానీ ఇప్పుడు ఏ పాలసీ తీసుకున్నా ఖచ్చితంగా పాన్ కార్డ్ అడుగుతారు. గవర్నమెంట్ ఒకవైపు లిమిట్స్ పెంచి వెసులుబాటు ఇచ్చామని చెబుతూనే మరోవైపు ప్రతి ఆర్థిక అడుగును ట్రాక్ చేస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా బైకులు, ఇన్సూరెన్స్ లాంటి వాటిని కూడా పాన్ కార్డు పరిధిలోకి తీసుకురావడం అంటే సామాన్యుడు లెక్కలన్నీ ఐటీ శాఖ దగ్గర పక్కాగా ఉండాలనేది వాళ్ళ ప్లాన్గా అర్థమవుతుంది. సో ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న ఈ కొత్త మార్పుల మీద మీ అభిప్రాయం ఏంటి? బైకుల కొనుగోలుకు కూడా పాన్ కార్డు అడగడం కరెక్ట్ అంటారా? లేక ఇన్సూరెన్స్ పాలసీలకు పాన్ కార్డ్ని తప్పనిసరి చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయని భావిస్తారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు మరొకరిని చైతన్యం పరుస్తాయి. ఈ వీడియోని ఖచ్చితంగా మరొకరికి కూడా షేర్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.